బ్యూటిఫుల్ లవింగ్ ప్రోగ్రామ్ ఫీల్ మై లవ్. ఓకే, మండే వచ్చేసింది, మళ్ళీ మన వారం స్టార్ట్ అయిపోయింది. సో ఈ మండే టు ఫ్రైడే ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకే, మీరు చేయవలసింది ఏంటంటే, మీకు ఎంజాయ్మెంట్ కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, జస్ట్ మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి. అప్పుడు నాతో పాటు మాట్లాడచ్చు. మీకు డబుల్ ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తానన్నమాట. ఓకే, సూపర్. అండ్ వాట్సాప్ కూడా చేయొచ్చు. మీ మెసేజెస్ ఏం కన్వే చేయాలనుకున్నా యూ క్యాన్ డూ ఇట్. ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. అండ్ మరి ఈరోజు స్పెషాలిటీస్ ఏంటంటే, స్పెషల్ థింగ్స్ అంటే మన హీరో వరుణ్ సందేశ్ ఎంగేజ్డ్, అదొక స్పెషల్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీ షుడ్ ఆల్ డూ వన్ థింగ్ ఏంటంటే, వీ హ్యావ్ టు ప్రే ఫర్ చెన్నై. ఎందుకంటే చెన్నై సీరియస్గా ఒక భారీ ఇంత హెవీ ఫ్లడ్స్ ఎప్పుడు రాలేదు. ఆఫ్టర్ మెనీ లాంగ్ ఇయర్స్ చాలా ఫ్లడ్తో స్ట్రోక్ అయింది. దానికి చాలామంది ఇండియాలో ఉన్న చాలామంది సెలబ్రిటీస్ ముందుకు వస్తున్నారు, చాలామంది ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. మీ వంతు సాయం ఏం చేయాలని తెలుసా? జస్ట్ ప్రే ఫర్ చెన్నై. ఓకే, జస్ట్ ప్రే ఫర్ ఇట్. లెట్స్ ప్రే అండ్ గెట్ వెల్ సూన్. చెన్నై తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మరి ఈరోజు వాళ్ళ ప్రేమ విశేషాలు, వాళ్ళ గుడ్ థింగ్స్, వాళ్ళ హ్యాపీనెస్ అన్నీ షేర్ చేసుకోవడానికి చాలామంది కాలర్స్ రెడీగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈరోజు మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరు మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మనుబాయ్. నమస్తే, ఎవరు? భాస్కరా? అవునన్నా. భాస్కర్, ఏమైనా భాస్కర్, చాలా రోజుల తర్వాత నుంచి ఫోన్ చేస్తున్నావు, ఏమైపోయింది? ఫోన్ కాల్ కనెక్ట్ అయితే లేదన్నా, డైలీ ట్రై చేస్తున్నా. ఏమైనా కోమాలోకి వెళ్ళిపోయినావా మీ అమ్మాయి దెబ్బకి? అవునన్నా. అంతేనా? అంతే, ఈ అమ్మాయిలు కోమాలకు తీసుకుపోతారు, దోమ వేసేస్తారు, అంతా దోమలు అయిపోతాం. అవునన్నా, నిజంగా అసలు నాకు లవ్ పైన నమ్మకమే లేదు. ఏంది అట్లా మాట్లాడినావు ఒకటేసారి? ఎందుకంటే నాకు నిజంగా అమ్మాయి మోసం చేసినా, మొత్తం బ్రేకప్ అయిపోయింది. మొత్తం బ్రేకప్ అయిపోయిందా? కొంచెం 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 ఉంది, సాల్వ్ చేసుకో అంటున్నా, మొత్తానికి బ్రేక్ చేసేస్తా. కానీ మళ్ళీ తర్వాత గొడవ ఇంకో ప్రాబ్లం వచ్చింది, అర్థం చేసుకుంటలే. అంతేనా? ఇప్పుడే అర్థం చేసుకుంటలే, మళ్ళీ ఫ్యూచర్ లో ఇప్పుడు అర్థం చేసుకోలేదు, అందుకోసం అని చెప్పి నేనే బ్రేకప్ పెట్టేసిన. బా, ఏం క్లెవర్ భాస్కర్, నువ్వు మస్తు చాలా ఇంటెలిజెంట్ అనుకున్నా. ఏదైనా సరే ఓ మంచి డిసిషన్ తీసుకున్నావు. ఏంటంటే లవ్కి కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లవ్ అని కాదు, ఎవరికైనా ఒక మనిషి బాగుండాలంటే అండర్స్టాండింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లోనే అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యేటప్పుడు ఇంకా ఫర్దర్ రిస్క్ ఎందుకు అని చెప్పేసి కట్ చేసినాం అనమాట. సరే, పోతే పోయింది, అమ్మాయి పైన నమ్మకం పోయింది, కానీ మరి ప్రేమ అంటేనే మొత్తం లవ్ పైన నమ్మకం పోయింది అంటే ఏంది భాస్కర్ నువ్వు? అసలు నాకు ఎవరైనా లవ్ చేసి కూడా మా ఫ్రెండ్స్ ఎందుకు ఇస్తున్నారా అంటున్నా. అంటే ఇప్పుడే అదే ఇప్పుడే కింద పడ్డావు కదా, ఇంజురీస్ అట్లా ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నావు కదా ఇప్పుడే, అది మెల్లమెల్ల దెబ్బ మానిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ జంప్ చేస్తున్నావు తెలుసు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గుడ్ డిసిషన్, బాగా తీసుకున్నావు. మరి అమ్మాయి పిచ్చ లైట్ తీసుకుందా? ఇంకా అమ్మాయి లైట్ తీసేసుకుంది, ఇంకా లైట్ తీసేసుకున్నా. అంతేనా? రైట్, ఏం కాదు, నువ్వైతే ఏం టెన్షన్ పడకు. ఫుల్ హ్యాపీస్, మంచిగా స్టడీస్ పైన ఫోకస్ చేయి, కెరియర్ పైన ఫోకస్ చేయి. ఒక కెరియర్లో సెట్ అయిపోయినట్టు ఆటోమేటిక్ వచ్చేస్తారు, అందరు వచ్చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్. ఇలానే కాల్ చేస్తూ మాట్లాడుతున్నావు, మరి లాంగ్ టైం కాకుండా అప్పుడప్పుడు చేస్తుండు. ఓకే, మరి నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. హలో. హలో, హాయ్. హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు శ్రేయ. శ్రేయా ఘోషల్? ఘోషాల్ కాదు, మామూలు మన లోకల్ శ్రేయ, హైదరాబాద్ శ్రేయ. ఓకే, మీరు కూడా పాటలు పాడుతుంటారా? ఏదో అలా అలా. ఏం బాగానే ఉంది వాయిస్, పాడచ్చు కదా 2-3 పాటలు. వద్దులే, బాగోదు, ఇప్పుడు మీరు పాడిపోతే బాగోదు కదా. నేను అంటే ఇక్కడ కాదమ్మా, డైరెక్ట్ ప్లేబ్యాక్కి వెళ్ళిపోవచ్చు కదా. ప్లేబ్యాక్ మీరు ఆఫర్ ఇప్పిస్తారా? ఆఫర్ వస్తావా? రెడీగా ఉంది మనకు ఆఫర్ ఇక్కడనే. మా ఇప్పుడు రోజు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయి మాకు ఛానల్కి, చరణ్ టీవీకి. దాంట్లో ఒక ఆఫర్ నీకు ఇస్తానులే. అన్ని ఆఫర్లు వస్తాయా? చాలా, అబ్బో మామూలు ఆఫర్లు కావు. మీకు ఏ ఆఫర్ కావాలంటే ఆఫర్. ఇప్పుడు రీసెంట్గా ఏమొస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, న్యూ ఇయర్ ఆఫర్ ఇస్తాంలే మీకు. న్యూ ఇయర్ ఆఫరా? ఇప్పుడు ఏం శ్రేయ గారు ఒక పాట పాడుతున్నారా లేదా మీరు? ఇప్పుడా? బాగోదు మనం పాడతాం. ఎందుకు బాగోదండి, మాకు బాగుంటుంది, మీరు పాడండి. వద్దులే, మీరు భయపడి పాడిపోతే కష్టం మళ్ళీ. వద్దులే, నేను పారిపోతా, షోరీ వస్తారు ఇక్కడ.
నేను ఉండాలి ఇక్కడ. రైట్ సర్లే, మీరు అంతగానో హెచ్చరిస్తున్నారు కాబట్టి అంత ఘోరంగా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మేము ఆ యాంగిల్ టచ్ చేయము. ఇంకేంటి విశేషాలు చెప్పండి, మీ ప్రేమ స్టోరీలు, లవ్ స్టోరీలు ఎలా నడుస్తున్నాయి? నాకేం లవ్ స్టోరీ లేదండి. లేదా? లేదు. మరి లేకపోతే స్టార్ట్ చేయండి, పోయేదే ముందు ముహూర్తం మంచి పంతులని మంచి ముహూర్తం పెట్టుకోండి. ప్రేమ పంతులు ఉంటారు కదా కొంతమంది లవ్ గురువులు, ఆ గురువులని అడిగి గురు దక్షిణ కొంచెం ఇచ్చేసి ఓ పార్టీ ఇచ్చేసి మంచి ముహూర్తం పెట్టుకొని రంగంలో దీపండి. శ్రేయ గారు ఓకే రైట్ సూపర్, దట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. మన లోకల్ హైదరాబాద్ శ్రేయ అనమాట, ఆ శ్రేయ కాదు ఈ శ్రేయ. ఓకే రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హాయ్. ఫీల్ మై లవ్ కాదు, లవ్ మై ఫీల్. బాగున్నా, మీరు బాగున్నారా? ఎవరు మాట్లాడేది? నా పేరు వాసంతి. వాసంతి ఎక్కడి నుంచి? నుంచి. ఓకే వాసంతి, ఏం చేస్తుంటావు? నేను 10th అన్నా. యు ఆర్ స్టడీయింగ్ 10th క్లాసా? మీతో నేను 2 సార్లు మాట్లాడాను. ఓకే అచ్చా అచ్చా అచ్చా, 2 సార్లు మాట్లాడినావు, 2 సార్లు ఇదే క్వశ్చన్ కదా, ఇంత ముందు కూడా ఇదే క్వశ్చన్ వేసినావు, ఇది ఫీల్ మై లవ్ అన్నావు కదా. ఇప్పుడు స్ట్రైక్ అయిందనమాట. కాదు వాసంతి, ఫీల్ మై లవ్ ప్రోగ్రామ్ కాల్ చేసి ఇది ఫీల్ మై లవ్వా అంటే మళ్ళీ అంటే సడన్గా కాల్లో ప్రోగ్రామ్ మారిపోతుందా? ఏం మాట్లాడాలి అర్థం కాక ఫస్ట్ ఇది ఫీల్ మై లవ్ అని అడుగుతావా? ఓకే వాసంతి, హౌ ఆర్ యు? బాగున్నావా? మీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? వావ్ సూపర్, ఇది ఇంకే నీకు తిరుగులేదు వాసంతి, ఇంకా నీకు చరిత్ర తిరుగులేదు. ఎందుకంటే మన మమ్మీని డాడీని బెస్ట్ ఫ్రెండ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఎంత మంచి ఫ్రెండ్ వచ్చినా మనం యాక్సెప్ట్ చేయలేము అనమాట. ఎందుకంటే అది బెస్ట్ థింగ్. ఈ మధ్య పేరెంట్స్కి ఫ్రెండ్లీనెస్ మిస్ అయ్యే ఇలాంటి కొన్ని తప్పుడు పనులు చేస్తున్నారు, భయంతో కానీ కొన్ని హెసిటేషన్స్తో కానీ చేస్తున్నారు. ఇఫ్ పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఓకే సూపర్ వాసంతి, దట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ, సూపర్ గుడ్, సూపర్ కూల్. ఇలానే కాల్ చేస్తుండు, మాట్లాడుతుండు. ఓకే మరి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హాయ్. హాయ్, నా పేరు ఏందో చెప్పండి మీరు. నీ పేరు అశోక్. yes నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్? మీరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే కదా. అబ్బా మాకు తెలుసులే. ఓకే రైట్ అశోక్, బాగున్నా? బాగున్నా, మీరు బాగున్నారా? నేను బాగానే ఉన్నా. మీకు ఫీవర్ అన్ని తక్కువైపోయినాయా? అప్పుడు చెప్తారు కదా 2 రోజుల నుంచి ఎట్లానో ఉన్నది, అందుకని రాలేదా? ఎప్పుడో భూమి పుట్టక నువ్వు జ్వరం వస్తే ఇప్పుడు భూమి మొత్తం తిరుగుతుంటే ఇప్పుడు అడుగుతున్నాను. మీరు మాకు మంచిగా చెప్తారు కదా, మీరు కూడా మంచిగా ఉండాలనేసి అట్లా చెప్పాలని అనిపించిందని చెప్తున్నా. అశోక్ చెప్పండి ఇంకా. ఓకే నువ్వు ఇసుర బాణం నా గుండెలో గుచ్చుకుంది. ఓకే రైట్, మన పవన్ కళ్యాణ్ ఏమంటుండు? పవన్ కళ్యాణ్ గారా? అదే నీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. అశోక్ ఎక్కడ ఉన్నాడు అమ్మా? అశోక్ ఎక్కడ ఉన్నాడు? అపాయింట్మెంట్ దొరకట్లేదు, చాలా బిజీ ఉంటున్నాడు. ఈ మధ్య మొత్తం కాచిగూడలో ఉన్న మొత్తం హైదరాబాద్లో ఉన్న అమ్మాయిలు అందరూ వెనక తిరుగుతున్నాడంట. అసలు ఆ అమ్మాయిలు అపాయింట్మెంట్ దొరుకుతుంది కానీ అశోక్ అపాయింట్మెంట్ దొరకలేదు. ఎందుకు ఇంత ఫాస్ట్, ఎందుకు ఇంత చులకతనం, ఎందుకు ఇంత ఊరుకుడు దూకుడు ఎందుకు? డైలీ వేస్తామండి, డైలీ పవన్ కళ్యాణ్ పాటలు రోజు ఖచ్చితంగా మన సారథి మన బాజీ సాంగ్స్ ప్లే అవుతూనే ఉంటాయి. సార్ మీరు కూడా ఒక్కొక్కసారి అడిగినప్పుడు వేస్తలేదు సార్. ఏం మాట్లాడుతున్నాడు? రోజు పవన్ కళ్యాణ్ సాంగ్ వేస్తున్నాం కదా బాబు. అందరికి హాయ్ అని చెప్పండి. ఓకే రైట్, అశోక్ తరపున అందరికి హాయ్, బిగ్ హాయ్. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ చరణ్ టీవీ, కీప్ వాచింగ్ ఫీల్ మై లవ్ ప్రోగ్రామ్. ఇలానే కాల్ చేస్తుండు, మాట్లాడుతుండు. సూపర్ సూపర్ అబ్బా అశోక్, ఇలానే కాల్ చేస్తుండు. నైస్. మరి నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో ये कॉल सूर्यापेट से आया है मेरे को. ये लड़की का नाम है మేఘనా. ఈవిడ ఏందో రోజు ఫస్ట్ చేస్తుంటది, ఇప్పుడు లాస్ట్ అయిపోతుంది ఎందుకో. కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చిందా చెప్పు మేఘనా? కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చిందా? బాయ్ ఫ్రెండ్తో బిజీలో ఉండి కాల్ మాట్లాడుతూ మిస్ అయిపోయి అరే టైం అయిపోయింది ఇప్పుడు చేయాలి కదా అని మర్చిపోయి ఇప్పుడు చేస్తున్నావు కదా, నాకు తెలుసు. సీరియస్గానా? రైట్ అడుగు సీరియస్గా.
ఎట్టెట్టా నీ బెస్ట్ ఫ్రెండ్ ఒక లవ్ చేసింది అనమాట 2 months క్రితం. 2 months క్రితం ఒక అబ్బాయిని లవ్ చేసింది. అతను చేస్తుంది అతన్ని అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేస్తుంది. అబ్బాయి ఓకే సిన్సియర్గా లవ్ చేస్తుంది. అబ్బాయికి ఆల్రెడీ అబ్బాయికి మ్యారేజ్ పెళ్ళైపోయిందా? పెళ్ళైన ఎట్లా పెళ్ళి చేస్తుందమ్మా మీ ఫ్రెండ్ లేకపోతే ఏది? అచ్చా అచ్చా అబ్బాయి పెళ్ళైందని చెప్పకుండా ఉన్నాడా? ఓ ఇది ఎక్కడ డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. ఆహా అబ్బాయి మోసం చేశాడు అనమాట. ఇప్పుడు అమ్మాయి మోసపోయింది, మీ ఫ్రెండ్ మోసపోయింది. ఓ గాడ్ అవునా? నువ్వు సిగ్నల్ ఉన్న ఏరియాలో కాల్ చేస్తావు అనుకుంటా. చాలా వాయిస్ అంతా బ్రేక్ అయిపోయి కట్ అయిపోయి నాకేం వినిపించట్లేదు సరిగా. మేఘనా చెప్పు సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి కాల్. అబ్బాయి కూడా చాలా సిన్సియర్గా లవ్ చేశారు కాబట్టి ఫస్ట్ చెప్పకుండా చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ తెలుసు లవ్ చేస్తున్నట్టు. పెళ్ళైనాక లవ్ ఏంటమ్మా? నాకు అర్థం కాదు కానీ ఇదెక్కడ లవ్? సరే వీళ్ళు ఫస్ట్ కానీ వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నాం అనుకుంటున్నారు. తప్పు కదా చాలా తప్పున్నారా? ఫస్ట్ అమ్మాయి భార్య పరిస్థితి ఏంది ఫస్ట్ అక్కడ ఆలోచించట్లే మీరు. వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు బాగానే ఉంది కరెక్టే. ఆయన చేసింది ఈమె చేసింది, వాళ్ళ భార్య ఏంది పరిస్థితి పాపము. అంటే తను ఇద్దరిని చూసుకుంటాను అంటున్నాడు కదా, అంటే తన భార్య ఇష్టమే. వాళ్ళ వైఫ్ కూడా ఎలాగో నచ్చ చెప్తా నేను నీకు ఎందుకు అని అంటున్నాడంట. ఇట్స్ రాంగ్ మేఘ్నా, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఓకే డోంట్ ఎంకరేజ్, నువ్వు ఎంకరేజ్ చేయక అసలు. ఓకే తప్పు విషయము. ఏదున్నా సరే పెళ్ళి అయిపోయింది కాబట్టి అమ్మాయిని మోసం చేయకుండా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేదనుకో, పోనీ చేసుకున్న అమ్మాయికి ఇష్టం లేదనుకో, దెన్ లా ఉంటుంది, మనకి చట్టం ఉంటుంది, చట్టం ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అమ్మాయి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నప్పుడు ఈయన వేరే అమ్మాయిని లవ్ చేసి దిస్ ఆల్ థింగ్ రాంగ్. ఈ తప్పుల వల్లనే సమాజం అంతా పోతుంది, ఖరాబ్ అయిపోతుంది. ఓకే డోంట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ప్లీజ్. మీ ఫ్రెండ్ వాళ్ళ అతనికి ఎవరో చెప్పేసి డోంట్ చీట్ అపాన్. ఓకే నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హాయ్. ఎవరు మాట్లాడేది? చందన ఎక్కడి నుంచి? మెహదీపట్నం. ఏం చేస్తుంటావు? ఇంతకుముందు కాల్ చేశాను. ఇంతకుముందు కాల్ చేసినావా? ఓకే ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాస్టల్ ఉంటావా? ఇప్పుడు స్ట్రైక్ అయింది, కొంచెం స్లోగా స్ట్రైక్ అవుతుంది అనమాట. రైట్ చందన హౌ ఆర్ యూ? ఫైన్. మీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? బాగున్నారు. బాగా చదువుకుంటున్నారా లేకపోతే లవ్ చేస్తున్నారా? బాగా చదువుకుంటున్నారు. చెప్పు ఏం కాదు. బాగా లవ్ చేస్తున్నారా? నువ్వు నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు? నవ్వుతున్నా. ఓకే రైట్. నువ్వేం చేస్తున్నావు? బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది? ఫ్యూచర్ డ్రీమ్ ఏంది? ఏం గోల్ ఏం పెట్టుకున్నావు? గోల్ ఏమన్నా? గోల్ అంటే ఏం లేదా? ఏం చేస్తాం మనం? ఏమో డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసేస్తా, పెళ్లి చేసుకుని పోవడం అంతే. అంతే, మాకు హస్బెండ్ మమ్మల్ని చూసుకుంటాడు. అబ్బా ఓకే. ఏ ఇయర్లో బతున్నావమ్మా? ఈ 2015. ఈ రోజులలో అమ్మాయిలు ఎక్కువ సంపాదించేస్తున్న అబ్బాయిల కంటే. సో నువ్వు కూడా కష్టపడి సంపాదించు. పెళ్లి చేసుకుందాము వెళ్ళిపోదాము ఇవన్నీ ఓల్డ్ జనరేషన్ అమ్మా. కమ్అట్ ఆఫ్ దట్. ఆడవాళ్ళు అంటే పెళ్లి చేసుకొని వాషింగేనా? పికప్. ఓకే రైట్ చందన, మళ్ళీ అడుగుతున్నా క్వశ్చన్. ఇప్పుడు సడన్గా ఎవరైనా వచ్చి అబ్బాయి వచ్చి మంచి క్యూట్ ఉన్న అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? ఇప్పుడు నో చెప్తావా? రీజన్ అడిగితే ఎందుకు నో చెప్పినావు? మా పేరెంట్స్ ఒప్పించిన తర్వాత నా దగ్గర రా అని చెప్తా. అంటే నేను లవ్ చేయాలంటే మీ పేరెంట్స్ లవ్ చేయాలి ఫస్ట్. ఓకే అంటే ఇప్పుడు అంటే వచ్చిన వాళ్ళందరికీ మీ పేరెంట్స్ అడ్రస్ ఇస్తావా? వాళ్ళని లవ్ చేసి నా దగ్గర రా అంటావా? మా అమ్మ వాళ్ళని ఒప్పించమని చెప్తా ఫస్ట్. ఒప్పించమని చెప్తావా? ఓకే బాగుంది, నీ ఫార్ములా బాగుంది, ఇట్లా ఫాలో అయిపో. ఓకే నైస్ చందన, దట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. సూపర్. ఇలానే కాల్ చేస్తూనే మాట్లాడుతుండు. ఐ వాజ్ జస్ట్ కిడింగ్. వద్దు లవ్ ఇవ్వేందుకు మంచిగా చదువుకుందాం. ఓకే దిల్ వాళ్ళే నిజంగా మీరు కూడా లవ్ చేస్తే దిల్ ఉన్న వాడిని లవ్ చేయండి. ఓకే అంటే మీకు క్వశ్చన్ ఉండొచ్చు, ప్రతి వాడికి గుండె ఉండదని. ఆ గుండెకు వాల్యూ ఉండాలన్నమాట. ఓకే
అలాంటి ఉన్నవాడిని లవ్ చేయండి, సుఖపడతారు, హ్యాపీగా ఉంటారు. నిజంగా అసలు ఈ కాజల్ షారుఖ్ పేరు సూపర్ అబ్బా. మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్, ఐమ్ ఈగర్ టు వాచ్ దెమ్. ఓకే, మరి ఇలానే కాల్ చేస్తుండండి, మీ లవ్ మ్యాటర్స్ నాతో పాటు షేర్ చేసుకోండి. మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నాతో పాటు మాట్లాడచ్చు. ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఏదో టాపిక్ దొరుకుతుంది మనకి. ఇంకా ప్రేమ గురించి వస్తే ఈ జనరేషన్లో ఎవ్రీడే ఒక లవ్ స్టోరీ అయిపోతుంది అనమాట. ఆ ఒక్కరోజు లవ్ స్టోరీ మొత్తం అవసరం లేదు, ఒక మూమెంట్ చాలు మాకు. ఓకే, మళ్ళీ ఎలా షేర్ చేసుకోవాలి, మన నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. మాట్లాడదాం. హలో హలో, హాయ్, హాయ్ అన్నయ్య. ఎవరు మాట్లాడేది? సుదర్శన్. సుదర్శన్. యా. సుదర్శన్ ఎక్కడి నుంచి? ఈసీఎల్. ఈసీఎల్. ఏం చేస్తున్నావు సుదర్శన్? జాబ్ చేస్తున్నాను. యూ వర్కింగ్ జాబ్? వర్కింగ్. యో సూపర్ మ్యాన్, ఫుల్ ఎర్నింగా? యా. ఏం చేస్తావు అలా పార్టిషన్ చేస్తావా? కొంచెం నా ఖర్చులకి, ఈ కొంచెం ఇంట్లోకి, లేకపోతే ఇంకొంచెం షాపింగ్కి, ఇంకా కొంచెం 50% నా గర్ల్ ఫ్రెండ్ కనిపెడతావు అట్లా? ఆల్రెడీ మ్యారీడ్ కదా. అచ్చా, పెళ్ళైపోయిందా? ఓకే రైట్, ఇంకేముంది, నీకేం మిగలదు, ఖర్చులకు కూడా ఉండవు, ఓన్లీ పెట్రోల్కి ఉంటుందేమో అంతే. ఈ మొత్తం అంతా ఇంట్లోకి ఇచ్చేసాను హోమ్ మినిస్టర్కి. పెళ్ళైనాక అంతే కదా. అంతే, ఏం చేస్తాం, నో ఆప్షన్, అక్కడ ఆప్షన్ లేదు మనకు. ఆ దేవుడు ఆప్షన్ ఇవ్వలేదు ఇంకో వాళ్ళకి అట్లా, మీ పెళ్ళైన వాళ్ళకి. యా, అందుకే. ఏది ప్రేమ వివాహమా, లవ్ మ్యారేజా? యా, లవ్ మ్యారేజ్. సూపర్. ఓకే, ఇప్పుడు నాకు లవ్ మ్యారేజ్ వాళ్ళ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తావా? ఓకే. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్యలో డామినేషన్ ఎక్కువ ఉంటుందంట, కరెక్టేనా? అవును, డామినేషన్ ఎక్కువనే ఉంటుంది కదా, ఎందుకంటే అది ఏమైపోతుంది అంటే దానికంటే ముందు వాళ్ళు కావాలనుకున్నది మనం ఇవ్వకపోతే మళ్ళీ పాతవన్నీ గుర్తు చేస్తుంటారు కదా. నాకు తెలుసు, ఇవే డైలాగ్, ఏం డైలాగ్ కొడతారు తెలుసా? నేను చెప్పిన కదా, నేను పెళ్లి చేసుకుని చెప్పిన కదా, నువ్వే చేసుకున్నావు కదా నన్ను, ఇప్పుడు నేను మంచిగా చూసుకుంటలే, నేను వెళ్ళిపోతా అంతే కదా. అదే డామినేషన్ జరుగుతుంది. ఇదే అందుకే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని భయపడుతుంది ఈ మధ్య జనాలు. రైట్, నువ్వు చాలా మళ్ళీ అమ్మాయిని మోసం చేయలేం కదా. ఇంకా మనకు ఆప్షన్ లేదు, అట్లాంటివి ఏం అసలు వేరే ఆప్షనే లేదు మనకి. ఇంకా జీవితాంతము సెంట్రల్ జైలే. రైట్ సుదర్శన్, నువ్వు చాలా గట్టి గుండె, నీది రాయి గుండె, మంచి స్ట్రాంగ్గా పెళ్లి చేసుకున్న లవ్ మ్యారేజ్. సో కొంచెం పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నెగిటివ్ మాట్లాడుకున్నాం కదా, కొన్ని పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మీ మిస్సెస్లో నీ భార్యలో నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి? ఏం చూసి పడిపోయావు? బెస్ట్ క్వాలిటీ అంటే ప్రతి ఒక్కరితోనూ మంచిగా మూవ్ అవుతుంది. ఓకే, ప్రతి ఒక్కరితో మంచి కలిసిపోతుంది. ఓకే, అనేది అసలు చెప్పదు. ఓకే, దాంట్లో మాత్రం ఫుల్ హ్యాపీ ఉంది. ఓకే, సూపర్. ఇంకా సో మొత్తానికి చాలా ఇష్టం. మీ భార్య ఓపెన్ నేచర్ చూసేసి పడిపోయాను అనమాట. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఇద్దట్లో ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను. నువ్వేనా? అంటే మీ కాలేజ్ మేటా, క్లాస్మేటా? యా, నా ఫ్రెండ్ క్లాస్మేట్ అనమాట. అచ్చా, మ్యూచువల్ ఫ్రెండ్లో అలా కలిసిపోయి ఇక మీ ఫ్రెండ్ పరిచయం చేయగానే తగులుకున్నావు ఇక నువ్వు, అంతే, ఆగలే ఇక. అంటే మధ్యలో 2 years గ్యాప్ వచ్చింది పరిచయం అయ్యాక. 2 years తర్వాత మళ్ళీ ఒకసారి కాల్ వచ్చింది అనమాట. అప్పుడు ఇక నేనే ఆపుకోలేక ప్రపోజ్ చేసేసా. బా, 2 years తర్వాత కాల్ వస్తే మళ్ళీ ఆపుకుంటాం మనం ఇంకా ఫుల్. రైట్, సూపర్, దట్ వాజ్ నైస్, సూపర్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. ఇలానే కాల్ చేస్తున్నాను, అప్పుడప్పుడు మాట్లాడుకుందాము, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునేది. నిజంగా ఫ్యామిలీ లవ్కి మించిన లవ్వే ఉండదు. దిస్ ఇస్ యూనివర్సల్ ట్రూత్, అంతే. ఓకే, మన ఫ్యామిలీ మధ్యలో ఉన్న ప్రేమ అసలు ఇంకెక్కడ ఉండదండి, ఉండదు, దొరకదు. సో ఏది మిస్ అయిపోయినా సరే కానీ ఈ ఫ్యామిలీ లవ్ని మాత్రం మిస్ అవ్వకండి లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. ఓకే, రాసి పెట్టుకోండి. రైట్, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి, మాట్లాడదాం. హలో. హలో. హాయ్. హాయ్. ఎవరు మాట్లాడేది? హలో. హలో, నాకు మగధీర సాంగ్ కావాలి. నాకు ఏ సాంగ్ కావాలి? మగధీరలోనే సాంగ్ పంచదార బొమ్మ బొమ్మది. పంచదార బొమ్మ బొమ్మ సాంగ్ కావాలా? అది ప్లే చేయండి. ఎందుకు, మీరు రామ్ చరణ్ ఫ్యానా? మీరు రామ్ చరణ్ గారి ఫ్యానా? ఏంటి మీరు? రామ్ చరణ్ ఫ్యాన్. ఓకే, మరి మీ పేరు ఏం పేరు? కాజల్ అగర్వాలా? కాదు. ఏంటి? నా పేరు మధు. ఓ మధు,
ఓ మధు నా మనసు నాది కాదు. మధు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? అంత వద్దులే. ఏం నవ్వుతున్నావు మధు? అబ్బా బాబా, ఈ నవ్వు మీ చాలా. పేరేంటి? నా పేరు మను. ఎం ఫర్ మను, ఎం ఫర్ మధు. అబ్బా అవునా? ఓకే మధు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు మధు? నేను ఈసీఎల్ నుండి కాల్ చేస్తున్నా. ఏం చేస్తుంటావు మధు? ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నా. ఖాళీ ఎందుకుంటా చెప్పు, ఏదో ఒకటి చెయ్యి. అమ్మాయిలు ఖాళీ ఉంటారు కదా జనరల్గా, ఏదో ఒకటి చేస్తుంటారు కదా. ఏం పని లేకపోయినా కూడా అబ్బాయిల జీవితాన్ని స్పాయిల్ చేస్తుంటారు కదా. నువ్వు అట్లా ఎవరు అబ్బాయి స్పాయిల్ చేస్తున్నావు జీవితాన్ని? ఓకే 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 ఏంది ఓకే? నాట్ ఓకే, నాకు నాట్ ఓకే. ఏదో ఒక ట్రై చేస్తాను. ఏదో ట్రై చేస్తావా? చేస్తాను, మీరు చెప్పారు కదా. అబ్బా ఆహా ఓహో, అదేదో నా కోసం జాబ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఖాళీగా ఉంటే బాగోదు. ఆహా నా డైలాగ్ నాకే కొడుతున్నావా? ఓకే నిజంగా ఇంట్లో పని సరిపోదు. చాలా క్లెవర్ మధు, నువ్వు సూపర్ క్లెవర్, మామూలు క్లెవర్ కాదు. ఓకే మళ్ళీ ఏం చేసినావు? డిగ్రీయా బీటెక్ అనేది ఏది కంప్లీట్ అయింది మధు? ఆహా ఓకే కాల్ కట్ అయింది. సూపర్, దట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ మధు. ఇది అనమాట మ్యాటర్. ఏంటంటే ఈ అమ్మాయిలు మనం కొట్టిన డైలాగ్ మనకే రిటర్న్ చెప్తారనమాట. అమ్మాయికి కావాల్సి వీళ్ళు ఏం తెలుసా, జనరల్గా గర్ల్స్ సైకాలజీ ఏంటంటే మ్యాక్సిమం గర్ల్స్ వాళ్ళకి కావాల్సిన పని వాళ్ళు ఫస్ట్ చెప్పేస్తారు, ఆ పని చేపించేసుకుంటారు. తర్వాత మన అవసరానికి వచ్చేసరికి చేయలేత్తేస్తారు అనమాట. అదే ఇప్పుడు జరిగింది నాకు. ఓకే ఆమె కాల్ చేసింది, ఆమెకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇప్పేసింది. నా రిక్వైర్మెంట్కి వచ్చేసరికి బిస్కెట్ ఇచ్చి వెళ్ళిపోయింది అనమాట. ఓకే మధు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలానే కాల్ చేస్తుండు మాట్లాడుతుండు. సో ఇలానే కాల్ చేస్తుండండి, మీ లవ్ మ్యాటర్స్ నాతో పాటు షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫీల్ మై లవ్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అనమాట. చాలామంది కాల్ చేసి చాలామంది మాట్లాడుతున్నారు, చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో ఇదే కంటిన్యూ చేద్దాం. ఓకే మరి నాతో పాటు మాట్లాడడానికి మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హాయ్. మాట్లాడేది యా మను గారండి మాట్లాడేది. మీరు ఎవరండి? గుర్తుపట్టారా నన్ను? మీరు గుర్తుపట్టారండి. ఏంటండి? పటాన్ చెరు. యా మొన్న రీసెంట్ కాల్ చేశారు. అవునవును. యా 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 మీ పేరు గుర్తొస్తుంది. కళ్యాణ్ రాదు. రైట్ కళ్యాణ్. హౌ ఆర్ యు కళ్యాణ్? అదో ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి. అవునండి, కలవట్లేదు ఫోన్. అప్పుడప్పుడు అలా అవుతుంటుందండి. కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, బాగున్నారా? ఓకే ఏంటి విశేషాలు? అంతా హ్యాపీనండి. పవన్ కళ్యాణ్ గారు ఫాలోయింగ్ లాగా మీకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోతుంది అనుకుంటా కదా రోజు రోజుకి. అవును. అవునా? ఎంతమంది అమ్మాయిలు పడుతున్నారండి వెంట? అమ్మాయిలు ఫాలోయింగ్ లేదు. ఏ ఫాలోయింగ్ ఉందో? అమ్మాయిల వల్ల బాయ్ ఫ్రెండ్ల ఫాలోయింగ్ ఉందా? అవును. ఓకే రైట్. కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఎంతమంది అమ్మాయిని ప్రపోజ్ చేశారు? ముగ్గురు చేశారా? ముగ్గురు చేశారు. ఇందులో ఎంతమంది ఎస్ ఎంతమంది నో? ముగ్గురికి ఎస్. ముగ్గురికి ఎస్సా? ఇప్పుడు మీరు చెప్పబోయేది ఏంటి? మీరు ఎస్ చెప్పారా, వాళ్ళు ఎస్ చెప్పారా? ముగ్గురు లవ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ముగ్గురు లవ్ చేస్తున్నారా? ఇది మామూలు రికార్డు కాదు ఇది. అది ఎందుకలా అనిపిస్తుంది మీకు? ముగ్గురు లవ్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? అంటే లవ్ చేయలేదులే, జస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటున్నా. అచ్చా వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటున్నారా? ఎవరు మంచిగా అంటే వాళ్ళే. అబ్బా నిజంగా అసలు గాంధీ తాత తర్వాత ఆ హృదయం మీకే వచ్చిందేమో, అంత విశాలమైన హృదయం. సినిమా చూడలేదండి మీరు? మామూలు విశాలం కాదు ఇది, మామూలు విశాలం కాదు. అంటే ఇంకా ముగ్గురు వచ్చినా యాక్సెప్ట్ చేస్తారా మీరు? మనో గారు చెప్పండి. హీరో వేణు సినిమా చూడలేదా? హీరో వేణు సినిమా చూసాను. సేమ్ అదే ఫాలోయింగ్. అచ్చా ఓకే, వేణుగా ఫాలో అవుతున్నారా? అంటే ఇంకా మినిమం ఎంతమంది పట్టచ్చు మీ హృదయంలో? ఇంకా ఎవరు లేరు. ముగ్గురు చూడు, ఇద్దరిని కలిసి ఒకరు ట్రై చేయంటాడు కదా వేణు. ఓహో అలా ఫాలో అయిపోతున్నారు అనమాట. అవునా? పోన్లేండి, మీరన్నా లేడీ అంటే ఈ మధ్య గర్ల్స్ ఫార్ములా వాడుతున్నారు, మీరు బాయ్స్ గా మీరు వాడుతున్నారు. ఓకే రైట్, కానీ లాస్ట్ ఒక్కనే సెలెక్ట్ చేయండి. ఓకే అమ్మాయిలు అలాగుంటే మరి బాయ్స్ ఇంకా ఎలాగుంటారు అన్నగారు? అంతే అంటారా? అబ్బా సూపర్ కళ్యాణ్ గారు, సూపర్, నైస్. ఇలానే కాల్ చేస్తున్నాండి. చెప్పండి. మా లవ్ వీడియోస్ ఉన్నాయండి. ఏంటండి?
వాట్సాప్ ఫోన్ నెంబర్ చూశాను. మీ డిస్టర్బెన్స్ వస్తుందండి. ఏంది లవ్? మా వీడియోస్ ఉన్నాయి మావి. మీ లవ్ వీడియోసా? ఓకే. హలో, ఇక్కడ మేము చెప్తుంది అదే అనమాట. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం తెలుసా, లవ్ వీడియోస్ అని వీడియోలు నాకు చెప్పడం కాదు. వాట్సాప్ కరో, వాట్సాప్ కడితే హమ్ దేఖ్తే. ఓకే, చూసి వాటిని ప్లే చేస్తాం. 7032666686 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, చాలా. ఇంకా కళ్యాణ్ గారు ఏంటి విశేషాలు? మొత్తానికైతే చాలా కొత్త యాంగిల్ చూపించారు మీ లోపల. ఇప్పుడు ఫైనల్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది. ఆ అమ్మాయి లాస్ట్ అమ్మాయి ఇంకా దగ్గరలో అదే పనిలో ఉన్నారు అనమాట. ఆహా, బిజీ అంటే ఈ బిజీయా? ఓకే, అచ్చా. నేను బిజీ అంటే ఇంకా చాలా కష్టపడిపోతుందేమో అనుకున్నా. ఈ వీటిలో బిజీ ఉన్నారా మీరు? అచ్చా, సూపర్, నైస్. కానివ్వండి, సూపర్ బిజీ. మీ బిజీ కానిస్తున్నాండి, కానీ లాస్ట్కి ఒక్కరినే సెలెక్ట్ చేసుకోండి బాబోయ్. ఓకే, సూపర్ కళ్యాణ్, దట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. ఇలానే కాల్ చేస్తుండు, మాట్లాడుతుండు. ఓకే, మరి నాతో పాటు మాట్లాడడానికి మన నెక్స్ట్ కాలర్ రెడీగా వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో 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 మను గారు, బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా షాబీర్ గారు? బాగున్నామండి. ఎలా ఉన్నారు? ఏంటి పరిస్థితి? మంచి టీ షర్ట్ జబర్దస్త్ వేసినారు. జబర్దస్త్ ఉందా? అంతే, సూపర్, నైస్, థ్యాంక్ యూ షాబీర్ గారు. చెప్పండి మీ క్వశ్చన్ ఆన్సర్. క్వశ్చన్ మొత్తం క్వశ్చన్ ఆన్సర్లో పెట్టుకుందాం మనం ఇంకా రోజు. అంటే కొన్ని కొత్త మాట్లాడుకుందాం, టాపిక్లో డిస్కషన్ పెట్టుకుందాం అండి. క్వశ్చన్ ఆన్సర్లు ఎందుకు? సరే సరే. డిస్కషన్ ఇప్పుడు మన జనరల్ డిస్కషన్ ఏంటంటే, మీరు డిపార్ట్మెంట్ కాబట్టి ఇప్పుడు మన చెన్నై పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కదా. అవునవును. ఏం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాంటి తీసుకుంటున్నారు? ఏమంటారండి, డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఇంత ఘోరము ఎప్పుడు జరగలేదు, ఎక్కడ జరగలేదు, ఏ స్టేట్ లో జరగలేదు అన్నట్టు డిస్కషన్ నడుస్తుంది. అవునా? నిజంగా చాలా ఘోరం కదా చెన్నై మొత్తం. యా. ఓకే, రైట్. అండ్ షబీర్ గారు, ఇప్పుడు జనరల్గా మీరు మీ మిస్సెస్ గొడవ పడితే ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? మేము మా మిస్సెస్ గొడవ పడితే ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? తర్వాత నేను డ్యూటీకి వచ్చినప్పుడు అట్లా మళ్ళీ ఫోన్లో అట్లా మాట్లాడినప్పుడు కాంప్రమైజ్ అయిపోతారు. ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? ముందు కాంప్రమైజ్ లేడీస్ అవుతారు. లేడీస్ అవుతారా? ఇంట్లో వాళ్ళే అవుతారు కాంప్రమైజ్. చెప్పకండి, ఇంకా అందరూ భర్తలు. చిరాకులో ఉంటాము, టెన్షన్ లో ఉంటాము. అప్పుడు ఫోన్ చేసి ఇంకా తిట్టేస్తారా? వాళ్ళే ఫోన్ చేస్తారు, మా డ్యూటీ ఇలా ఉంది, ఏం తిన్నారా లేదా, అది ఇదని ఆలోచన చేసి. ఇంకా భర్తలు ఏమవుతారు? ఇంకా మొత్తం మెల్ట్ అయిపోతారేమో, ఐస్ అయిపోతారేమో. తెలుసు, నాకు తెలుసు. ఎంత పిచ్చు హైలో మాట్లాడినా కానీ ఒకసారి స్వీట్గా మాట్లాడేసరికి పిల్లి అయిపోతుంది అనమాట. మామూలే, భార్య భర్తలు అన్నప్పుడు నాకు కోపం కూడా, ఆమె సంధానించుకోవాలి, ఆమె చెప్పినప్పుడు మేము సంధానించుకోవాలి. సూపర్, ఇదే దాన్ని అంటారు పార్ట్నర్షిప్ అంటారన్నమాట. మేము దాన్ని పార్ట్నర్షిప్ అంటాము. పార్ట్నర్షిప్ అంటే క్రికెట్లో మాత్రమే కాదు, ఈ కపుల్స్ పార్ట్నర్షిప్ కూడా బాగుండాలి. రైట్. ఒకటే ఉండే కానీ సంసారం బాగా లాగదీయొచ్చు, ఒకరు ఎడ్డెం ఒకటి తెడ్డెం ఉంటే కానీ అది బేకార్. రైట్, సూపర్, బాగా చెప్పారు. ఇంకా షబీర్ గారు, ఇప్పుడు మీకు పిల్లలు ఎంతమంది? నాకు ఇద్దరు, బాబు పాప. రైట్. ఇప్పుడు అందులో మీకు ఇష్టం ఎవరు? మీ పాప కదా? ఇద్దరు ఒకటే కానీ పాప వచ్చేసి తల్లి పోలికలు నా పోలికలు ఉంటాయి. అయితే ఏమో చెప్తారు కదా సామెత, అమ్మకు పాప భయం ఉండాలా, బాబుకు నాన్న భయం. ఓకే, రైట్. మీ పాపలో మీ తల్లిని మటుకు పాపనే హైయెస్ట్. నాకు తెలుసు. ఈ ఫార్ములా యూనివర్సల్ ఫార్ములా అనమాట, ఇది ఎవరు మార్చలేరు ఇంకా. రైట్. ఏంటి మీ పిల్లల పేరు చెప్పలేదు, మీ పాప పేరు చెప్పలేదు ఇంకా? మా పాప పేరు కరిష్మా. ఓకే, అంటారు, నిక్ నేమ్ కరిష్మా. ఓకే, క్యూట్ లిటిల్ గర్ల్ కరిష్మా. హాయ్ ఫ్రమ్ మీ అండ్ ఫ్రమ్ యువర్ డాడ్. ఏం చేస్తుంటది మీ పాప? ఇప్పుడు వరకు చదువుకొని స్లీపింగ్ చేస్తుంది, పడుకునేది ఇప్పుడే. ఓకే, చదువుకొని పడుకుందా? సో క్యూట్. సరస్వతి జూనియర్, సరస్వతి కాలేజ్, సరస్వతి స్కూల్, అంబర్పేట పట్ల. సూపర్. ఇప్పటివరకు హోంవర్క్ చెప్పించి పడుకోబెట్టారా? దట్ ఈస్ కాల్డ్ లవ్ అనమాట. బ్యూటిఫుల్ లవ్ అంటే అదొక ధైర్యం. పిల్లలు వచ్చిన తర్వాత లవ్ ఇంకెక్కువ పెరిగిపోతుంది పిల్లల పైన. పిల్లలు ఉంటే మంచిగా టైం పాస్, హోంవర్క్ రాపియచ్చు, మంచి జాబ్, వాళ్ళకు క్రమశిక్షణ. నిజంగా సూపర్. నిజంగా అదే చెప్తున్నాను నేను. ఏంటంటే వాళ్ళకు చెప్పడము, వాళ్ళకి చేరిపోయడము, ఇట్లా కాదు అట్లా నడుచుకోవాలా, ఇట్లా నడుచుకోవాలి అన్నట్టు.
సూపర్, నిజంగా సూపర్. నేను అదే అంటున్నాను, మిస్ అండర్స్టాండింగ్ వాళ్ళు మిస్ అయినా కూడా వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా అటాచ్ చేసేది, నా నంబర్ ఫోన్ నంబర్ కూడా. అంతే, పోలీసు మీ నంబర్ ఎందుకంటే 100 కొట్టమని చెప్పండి, అయిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చేస్తారు మొత్తం, డిపార్ట్మెంట్ మీ చుట్టూ ఉంటారు, మీ పిల్లల చుట్టూ. ఆ కంట్రోల్ చెప్తారు, పోయి పోలీసు వాళ్ళ పాపనే మిస్ అయిందని నాకే బ్లేమ్ చేస్తారు. కాదండి, అంటే కాదండి, పోలీసు వాళ్ళు అంటే ప్రజలకు సెక్యూరిటీ ఉంటారు కానీ వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఉంటారా ఏంది? అంటే పోలీసు వాళ్ళకి ఫ్యామిలీలు ఉండవా? వాళ్ళకి అందరికి ఒకటే కానీ ఎప్పుడు పోలీసు వాళ్ళ ఇళ్లలో కూడా దొంగతనాలు అవుతున్నాయి, వాళ్ళు ఏం చేస్తారు? అవునవును, ఏం చేయలేము. అంతే మామూలు వాడు మనసులో పెట్టుకొని పోలీసు వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేస్తారు. అవును, బయట 10 మంది 10 రకాలు అనుకుంటారు, అని పట్టించుకోవద్దు. రైట్, సూపర్ షమీర్ గారు, వెల్ చాలా బాగా మాట్లాడారు. ఇలానే కాల్ చేస్తుండండి, మాట్లాడుతుంది. ఓకే మను గారు, ఒక విషయం, మీరు ఎప్పుడు కలుస్తారో, మీరు నాతో పర్సనల్లీ కలవాలని మాట్లాడాలని ఆశ వస్తుంది. అలాగా, కలుద్దాం. మా చరణ్ టీవీలో మనకు గ్యాప్ దొరకాలి కదా, మనం బిజీ షెడ్యూల్లో గ్యాప్ దొరికినప్పుడు కలుద్దాము. సూపర్, మీరు బిజీ ఉంటారని నేను కూడా ఫోన్ చేయడం లేదు, పర్సనల్లీ వచ్చి కలుస్తాను. తప్పకుండా డిపార్ట్మెంట్ తోటి మనకి కొంచెం టచింగ్ ఉండాలన్నమాట, అప్పుడప్పుడు డిపార్ట్మెంట్ వాడుకుంటాను అనమాట నేను. రైట్, సూపర్ షమీర్ గారు, ఇలానే కాల్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మీకు నిజంగా చాలా మంది అమ్మాయిలు నాకు ప్రభాస్ లాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. హలో, మేము అమ్మాయిలకి చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కరు ప్రభాస్ ఉంటారమ్మా, ఓకే కొంచెం కాంప్రమైజ్ అయిపోండి. ఎందుకంటే ఈ మధ్య అది ఎక్కువైపోతుందంట బాయ్ ఫ్రెండ్స్కి. ఏంటి ప్రభాస్లా రెడీ అవ్వు, పవన్ కళ్యాణ్లా రెడీ అవ్వు, బన్నీలా రెడీ అవ్వు అని చెప్పేసి. వాళ్ళు హీరోలు, వీళ్ళు రియల్ లైఫ్ హీరోలు, వాళ్ళు హీరోలు. ఓకే రైట్, దిస్ ఆల్ అనమాట, కొంచెం అర్థం చేసుకోవాలి. రైట్, మరి ఇంకా చాలా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నాం మాట్లాడడానికి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు మధు అండి. మధు, ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, మధు గారు ఏం చేస్తుంటారు? నేను టెక్ మహేంద్రలో చేస్తానండి జాబ్. టెక్ మహేంద్ర? అవునండి. ఓకే రైట్, మధు గారు, మాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి. పవన్ కళ్యాణ్ సాంగ్ ఒకటి మా కోసం. సూపర్, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కాకపోతే కొంచెం మీరు టీవీకి దూరం వస్తే మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తప్పకుండా ప్లే చేస్తాం. ఓకే రైట్, మధు గారు చెప్పండి. యు మ్యారీడా? మ్యారీడ్ అయిందండి. ఓకే, లవ్ మ్యారేజా? అరేంజ్డేనా? ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రెండింటి దగ్గర ల్యాగ్ తీసుకున్నారు మీరు. ఏంటండి? ఇప్పుడు మీరు మాట్లాడిన కన్వర్సేషన్లో 2 విషయాల్లో ల్యాగ్ అయ్యారు. ఓకే, ఎక్కడెక్కడ ల్యాగ్ అయ్యారంటే, మీరు పెళ్ళైందంటే పెళ్ళైంది, మీరు లవ్ మ్యారేజ్ అంటే కాదు అరేంజ్ మ్యారేజ్ అంటే ఆ 2 దగ్గర ఎందుకు హెసిటేట్ అయ్యారు మీరు? నాకు అర్థం కాదు కానీ మాట అలవాటు అయిపోయిందండి. నిజంగా పెళ్లి చేసుకునే టైం వరకేమో పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, పెళ్ళి అయిన తర్వాత ఎందుకు పెళ్లి చేసుకున్నారు బాబు అనుకుంటారు కదా. పెళ్లి చేసిన తర్వాత తెలుస్తుంది కదండి అసలు పెళ్లి అనేది ముందు ఉంటుందని తెలియదు అనమాట. అది గ్రహించక పెళ్లి చేసుకుంటారు. మీరు ఎప్పుడు చేసుకుంటారు? నేను చేసుకోను. అవునా? నేను చేసుకోను, వద్దు. ఎందుకంటే ఈ పెళ్లి వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, అంటే అన్నీ ఉంటాయి అనుకోండి, అన్ని మిక్స్డ్ ఉంటాయి, కానీ ఇంకా తప్పదు కదా, ఎప్పుడో ఒకసారి చేసుకోవాల్సిందే, తప్పదు. రైట్, సూపర్. ఇంకా ఇప్పుడు మీ భార్యలో మీకు నచ్చిన పాజిటివ్ క్వాలిటీస్ కొన్ని చెప్పండి మాకు. ఏంటండి, మనం చెప్పినా కాదన్నారు, ఏం చెప్పినా కాదన్నారు అంటే అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది. ఓకే, అండర్స్టాండింగ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీ భార్య దగ్గర ఉంది, సూపర్. ఓకే, ఒకటి చాలు కదా, ఇంకేం అవసరం లేదు. ఇంకా అయిపోయింది, క్లియర్ చేసేసారు అనమాట. ఓకే రైట్, ఇంకా ఫుల్ హ్యాపీస్ అనమాట. నా కోసం పవన్ కళ్యాణ్ సాంగ్ తప్పకుండా పవన్ కళ్యాణ్ సాంగ్ వేస్తాము. కాకపోతే కొన్ని విషయాలు చెప్పాలి. మీకు పెళ్లికి ముందు ఏం ప్రపోజల్స్ రాలేవా? అమ్మాయి ప్రపోజల్ రాలేదండి. అర్థమైందండి, నాకు అర్థమైంది. పోనీ పెళ్లి తర్వాత వచ్చాయా? పెళ్లి తర్వాత ఎట్లా వస్తాయండి, పెళ్లికి ముందు రాలేదు కదా. అంటే కొంతమంది అంటే మీరు లుక్ యంగ్ ఉన్నారు అనుకో, అమ్మాయిలు ఏం చేస్తారు, పెళ్ళైందా మన ఇప్పుడు అబ్బాయిలకి ఏం సింబాలిక్ ఉండదు కదా పెళ్ళైందంటూ, అట్లా కాలేజ్ లైఫ్ లో ఏదో అలా జరిగాయి. అచ్చా ఉండాలండి. ఇప్పుడు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి. రైట్, సూపర్, దట్ వాస్ నైస్. హ్యావ్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఇలానే ఎంజాయ్ చేస్తుండండి అండర్స్టాండింగ్ తో. దట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. రైట్, ఇలానే కాల్ చేస్తుండండి, మనకి ఎక్కువ టైం లేదు. కాల్ చేసేసి మీ లవ్ మ్యాటర్స్ మెరకు బోలో నాకు చెప్పండి, నేను మీతోటి మాట్లాడతాను అనమాట. ఓకే, మరి నాతో మాట్లాడడానికి మన నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్. ఎవరు తమ్ముడు మాట్లాడేది? మురళి. మురళి. మురళి అంటే ఫ్లూట్. ఫ్లూట్ ఎవరి చేతిలో ఉంటుంది? కృష్ణుడు. అవునండి. అంటే ఇప్పుడు నీ గుణం కృష్ణుడు లాంటిది అనమాట. గుర్తులేనా మురళిని? అయితే గోపికలు చాలా మంది ఉంటారు అనమాట. ఓకే, అని నా స్టోరీ ఇంత ముందు చెప్పిన. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అంతా ఒకసారి మాట్లాడుకున్నాం మనం. రైట్, ఇప్పుడు మనం పాయింట్కి వచ్చేద్దాం అనమాట. అమ్మాయిలు బాగున్నారా? ఓకే. అమ్మాయిలతో నేను చూడాలి, రేపు మర్చిపోయాను. అమ్మాయిల జోలికి నువ్వు వెళ్ళవా? వెళ్ళనా? ఎందుకు? అమ్మాయిల ఇంకా అసలు మార్పు రాలేదా నీ లోపల? వచ్చింది, చెప్పినగా రాదని. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఒక అమ్మాయిని ఆల్రెడీ లవ్ చేస్తుంటే బ్రేక్ అయిపోయిందా? బ్రేకప్ ఏం కాదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా కంటిన్యూ అవుతుందా? అవునన్నయ్య. అంటే నువ్వు అది కాన్సెప్ట్ చాలా లాంగ్లో చెప్పినట్టు మర్చిపోయినా. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అమ్మాయిలు జనరల్ ఈ మధ్య స్టైల్లో రెడీ అవుతున్నారు కదా, ఈ అబ్బాయిలు ఆ స్టైల్ని చూసి పడిపోతున్నారు ఎక్కువ మంది. నాకు అర్థం కాదు. అవునండి, ఆ స్టైల్ చూసి పడిపోతున్నారు. వాస్తవం కదా ఇది? మేలు పని చూడు, మేలు మీద ఉంటుంది, పద్ధతి స్క్రూలు అన్నయ్య. ఏది మీద మీద చూస్తే మీద మీద ఉండరా? మేడి పండు చూస్తే మేలు అంటే మేడి పండు ఎట్లా ఉంటది? మంచిగా ఉంటుంది. మేడి పండు చూస్తే మీద ఎర్రగా ఉంటును, లోపల మాత్రం పురుగులు ఉంటాయి. అచ్చా, ఓకే. అంటే ఇప్పుడు అమ్మాయిల లోపల మొత్తం పురుగులా? ఓకే, అంటే స్మార్ట్గా ఉన్న అమ్మాయిలు వెంట పడద్దు అనమాట ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం. అవునండి, అందరిని చూసి పడకూడదు. ఓకే, అందాన్ని చూసి పడద్దు. ఓకే, అందరు బాయ్స్కి హెచ్చరిక. మన మురళి చెప్పేది ఏమనగా, మేడిపండి లాంటి అమ్మాయిలు లాంటి స్మార్ట్గా ఉన్న అమ్మాయిలు చూసి పడద్దు, ఎందుకంటే లోపల పురుగులు ఉంటాయి. ఓకే ఓకే మురళి, నీ మెసేజ్ అందరు చెప్పాను. యువకులు అందరు అలర్ట్ అయిపోతారు. ఇప్పుడు ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు చేయరనమాట. సూపర్, వెల్ సెడ్. పాప పుట్టింది. ఎవరికి? మా వదినకి పాప పుట్టింది. ఓ, సో క్యూట్, నైస్. ఓకే, మీ వదిన కంగ్రాచులేషన్స్. పాప పుట్టిందంటే ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు పుడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే లచ్చిందేవి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకే, రైట్, సూపర్. ఓకే, కంగ్రాచులేషన్ ఫర్ యూ, కంగ్రాచులేషన్ ఫర్ యువర్ బ్రదర్, కంగ్రాచులేషన్ ఫర్ యువర్ వదిన. ఓకే, అండ్ వెల్కమ్ టు దట్ క్యూట్ లిటిల్ గర్ల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మురళి. ఇలానే కాల్ చేస్తుంటే మాట్లాడుతుంటే బాయ్ 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 బాయ్. ఓకే, నాకు మిగిలింది ఒకటే వర్డ్ అనమాట, ఎందుకంటే మనకి టైం అయిపోయింది. డోంట్ వరీ, డోంట్ గెట్ డౌన్. రేపు మళ్ళీ ఇదే టైంకి ఇక్కడే మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి చరణ్ టీవీ. దిస్ ఇస్ యువర్ మను సైనింగ్ ఆఫ్. బాయ్.